ఇక్కడ చూడండి ఇది 1 into 10 lakhs 10 lakhs వస్తుంది. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 3 into 10,000 30,000 అవుతుంది. 30,000 into 4 ఈ ప్లస్ ఇంటూ మైనస్ అయిపోయాయి. ఇంకా 4 into 4 30,000 into 4 ప్లస్ ఇంకా 2 ones పోతుంది. ఇక్కడ 3 మిగులుతుంది. 3 into 100 300 into 16 ప్లస్ ఇంటూ మైనస్ 1 into 1 into 64 -64 వస్తాయి. నెక్స్ట్ ఈ ప్లస్ ఉండే వాల్యూస్ ఒక చోట రాసుకో. ఈ 10 lakhs ఇది ప్లస్ ఉంది, దీనికి 4,800 ఈ వాల్యూకు ప్లస్ ఉంది, అవి రెండు ఒక చోట రాసుకో. నెక్స్ట్ ఈ మైనస్ ఉండే వాల్యూస్ 1,20,000 -1,20,000 -64 ఒక చోట రాసుకో. ఈ ప్లస్ ఉండే రెండింటిని 10 lakhs 4,800ను యాడ్ చేసుకో. 10 lakhs రాసుకో ఫస్ట్. నెక్స్ట్ 4,800 అంటే 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. 4,800 థౌజండ్స్ నుంచి. అంటే ఇక్కడ డౌట్ ఉంటే నువ్వు లెఫ్ట్ నుంచి రా 0084 తప్పు వేయకోకుండా ఇంకా యాడ్ చేయి రెండింటిని 0 8 ఇది మీకు తెలుసు యాడ్ చేయడము. ఇది 10 lakhs 4,800 ఇది వస్తుంది. ఈ రెండింటి సమ్ము మొత్తము. నెక్స్ట్ ఈ నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి చూడండి. 1,20,000 ఒక 64 అదంటే ఇది టెన్స్ అంటే ఈ నుంచి 64 1s 10s ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతాయి. 64 ఇక్కడ రాసుకోండి. ఇది తప్పు రాసుకోవద్దు, ఎట్లా అంటే రాసుకోవద్దు. నెక్స్ట్ ఇవి రెండు యాడ్ చేసుకో. ఈ రెండు మైనస్ సైన్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటికి మైనస్ తగిలించు. వచ్చే సమ్కు దీనికి మైనస్ తగిలించు. -1,20,000 and 64. మళ్ళీ నెక్స్ట్ ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయి. అంటే అప్పుడు 10 lakhs 4,800 -120 అంటే కనుక 120 అంటే ఇక్కడ నుంచి రా. మీకు డౌట్ ఉంటే కనుక ఈ నుంచి స్టార్ట్ అయ్యి 1,20,000 and 64. ఇక్కడ సబ్ట్రాక్షన్ అంటే కనుక ఇక్కడ బారోయింగ్ పో, ఇక్కడ లేదు, ఇక్కడికి పోతే కానీ ఈ నుంచి ఇక్కడికి వస్తే 10, ఈ నుంచి ఇక్కడికి వస్తే 10 అవుతుంది, 6 అవుతుంది. ఇక్కడ 9 ఉంటుందిలే 3, ఇక్కడ 7 ఉంటుందిలే. నెక్స్ట్ ఇక్కడ 4 -0 అంటే 4a. ఇక్కడ 0 నుంచి సబ్ట్రాక్ట్ కాదు అని ఇక్కడికి పోతే ఇక్కడ లేదు, ఈ నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ 10, ఇక్కడ వస్తే కనుక 10 8 అవుతుంది. ఇది ఇక్కడ 9 ఉంటుంది, 9 - 1 8 అవుతుంది. ఇంకా ఇక్కడ ఏమి ఉండదు. అంటే కనుక దీని వాల్యూ 8,84,000